నమస్తే అమ్మా. నమస్తే తల్లి. రీసెంట్ గానే పిఠాపురం నుంచి ఒక ఇద్దరు పిల్లలు అంటే అక్క తమ్ముడు ఒక వీడియో రిలీజ్ చేశారు ఒక 4 రోజుల క్రితం. అంటే తల్లిదండ్రులు లేరని మాకు పవన్ కళ్యాణ్ అన్న సహాయం చేయాలి అని చెప్పేసి. అయితే ఆ వీడియోకి వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. అలాగే ఆ పిల్లల ఇద్దరి బాధ్యతలు కూడా తీసుకున్నారు. తన సొంత జీతం నుంచి ప్రతి నెల 5,000 ఇస్తానని వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. సో మరి ఇలాంటి నాయకుల్ని మనం ఇప్పట్లో అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి సహాయం చేసే నాయకులు ఇప్పట్లో ఎప్పుడైనా చూసారా? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. చూడటం ఇదే ఫస్ట్ టైం. అదే నేను ఒకసారి చెప్పిన కదా, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న జనసేన అని పార్టీని స్థాపించి ఆయన వచ్చింది పదవుల కోసం కాదు, ప్రజలను దోచుకోవటానికి కాదు, ప్రజల సమస్య మీద నిలబడటానికి వచ్చింది, ప్రజల కోసం పోరాడటానికి వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లల కోసమే కాదు, ఒక నాయుడు మన మంచి జాతుడు అని నమ్మకం ఉంటే చిన్న పిల్లల కాంచి ముసలి వాళ్ళ దాకా సమస్య ఆయన దాకా పోతుందంటే ఆయన జాతుండనే కదా అర్థం. ఇప్పుడు సీనియర్ నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడే కదా. ఇప్పుడు యువతల రేవంత్ రెడ్డి అన్నాడు, మరి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి ఎప్పుడన్నా వీళ్ళ కాడికి పోయినాయి ఆ సమస్యలు ఎట్టా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కాడికి పోయినట్టు సమస్యలు ఏ నాయకులు ఇప్పుడు ఇంతకు ముందు మునుపు జరిగిపోయిన ముఖ్యమంత్రులు అయినా కూడా ఎవరి కాడికైనా ఇట్ట పోయినాయా? ఇట్ట సమాజం మీదకి వచ్చినా ఈ పిల్లలన్నీ ఒకటే కాదు, ప్రతి ఒక్క సమస్య వస్తే కష్టం వస్తే కళ్యాణ్ అన్న చెవు దాకా వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ నాయకుడు చేత నేను నమ్మకం. ఇప్పుడు ఎప్పుడో 70 ఏళ్ల కింద గిరిజన ప్రాంతంలో కరెంట్ లేదంట. మరి ఎంతమంది నాయకులు వచ్చి పరిపాలన చేయలేదు మనల్ని? ఎందుకు గుర్తించలేదు? ఓట్ల కోసం పోయినప్పుడు మరి ప్రజలకు ఏం కావాలో తెలియదా నాయకులకి? మరి ఈ నాయకుడు ఎందుకు గుర్తించిండు చెప్పుడు? ఏం వచ్చింది అప్పుడు ప్రజల కష్టం కోసమే కదా, వాళ్ళ సమస్యల మీద పోరాటానికే కదా వచ్చింది. మరి 70 ఏళ్ల కింద ఎలుగులు లేని ఆ గిరిజన ప్రాంతంలో ఎలుగులు తీసుకొచ్చిందంటే ఒక నమ్మకం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నంటే ఒక నమ్మకం అన్నమాట. ఆ పార్టీకి ఉండే ఇలువలు అలాంటి. ఆయన ఏం చేసిండు? పదవుల ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ ఏంటంటే పదవుల కోసం డబ్బుల కోసం ఒక నాయకుడు మాట్లాడతాడు. ఒక నాయకుడి కోసం ఏమంటున్నారంటే ఎవరు చేయలేని పని చేస్తే ఫేమస్ అవుతాం కదా, అందుకని పవన్ కళ్యాణ్ ఇలాంటివి చేస్తున్నాడు, ఇంతకు ముందు చేయలేనివన్నీ కూడా అనేసి అని అంటున్నారు ప్రతిపక్షాలు. దీని గురించి మీరు ఏమంటారు? దీని గురించి నేను పవన్ కళ్యాణ్ అన్న కాడ ఏమున్నాయమ్మా? ఇప్పుడు ప్రతిపక్షాల నాయకులు అంటారు, ఇప్పుడు వాళ్ళ కాడ ఉండ కోట్లు పవన్ కళ్యాణ్ అన్న కాడ ఉన్నాయా? ఏముంది? ఇప్పుడు వాళ్ళు కూడా చేయొచ్చు కదా మంచి పని కోసం. ఇప్పుడు కోట్లు ఉంది వాళ్ళ కాడ, వాళ్ళే 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు, దేశాన్ని ఏలేనరు. వాళ్ళ కాడ కోట్లు ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే ఎంతో మందిని దత్తత తీసుకొని వాళ్ళ జీవితాలు బాగు చేయొచ్చు. మరి వాళ్ళే చేసి ఫేమస్ కావచ్చు కదా. ఇప్పుడు తినే గుణం అందరికి ఉంటది, పెట్టే గుణం కొందరికే ఉంటది. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న అటువంటి వాళ్ళకే ఉంటుంది అనమాట. అందరికి పెట్టాలని మనసు ఉండదు. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఈ కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకైనా వీళ్ళకి జాలి, శ్రీయాపరస్తులకి జాలి తెలిసి అన్న నాకు అక్కడ 10 రూపాయలు ఉన్నాయి తీసుకున్నా అంటే వాళ్ళు జాలి తెలిసి సరే తీసుకోమానేస్తారు. అదే నువ్వు అద్దాల మేళ వాటిలకు 10 రూపాయలు తక్కువ ఉన్నాయి అంటే ఇస్తారా? మనకి గేట్ వేసి బయటికి నెడతారు. మరి అదే తేడా పవర్ స్టార్ అన్న పవన్ కళ్యాణ్కి ఉన్న నాయకులకి, అదే తేడా. ఆయన సొంత కష్టంతో ప్రజలను పరిపాలించండి. అందుకని నేను 100 సార్లు అడిగినా కూడా జనాన్ని దోసుకోవడానికి రాలా. జనం కష్టాలు సమస్యలు వాళ్ళ పోరాటం, వాళ్ళ ఇలువల మీద పోరాటం చేయడానికి వచ్చినమాట. వాళ్ళ భవిష్యత్తు గురించి, మీ ఇలువ గురించి మీరు పోరాడండి. మనము ప్రతి మనిషి కులం గురించి కూడా మాట్లాడింది ఆయన. వీళ్ళు ప్రతి వాళ్ళు కులం గురించి తెస్తారు, కానీ ప్రతి మనిషి ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే, తప్పదు. ఎవరి కులం వాళ్ళకి గొప్పే, పుట్టాల్సిందే. కానీ సమాజంగా మనకు ఏం జరుగుతుంది, మనకు వచ్చే నష్టం ఏంటి, ప్రతి వాళ్ళ పోరాడదాం, మనకు జరిగే నష్టం మేనని చెప్పింది. దాని గురించి ఎవరు పోరాడుతున్నారు? రాజకీయంగా అయితే కొట్లాడుతున్నారు. ఇప్పుడు మన రోజక్క ఉంది, మరి రోజక్క దేని మీద పోరాడుతుంది? ఎంతసేపు ఉన్నా జగనన్న తప్పు తప్పుడు మాట్లాడబోతే నాకు పదవీడేమో, నెక్స్ట్ నాకు మూట రాదేమో అని ఎంతసేపు ఉండి అదే మాట్లాడుతుంది. కానీ ఆ మాట్లాడే కొద్ది జగనన్న కీర్తి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు పవర్ స్టార్ అన్న కీర్తి పైకి వస్తుంది కదా. మరి ఎక్కడున్నా సమస్య వీళ్ళ కళ్ళు ఎందుకు బాట్లేదు? వీళ్ళ కాడ కోట్లు ఉన్నాయి, వాళ్ళ కాడ ఉన్న కోట్లు వీళ్ళ కాళ్ళు లేవు. ఏముంది? వీళ్ళ కాడ ప్రేమ ఉంది అంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కాడ ప్రేమ ఉంది. కష్టము అని పోతే ఆయన దగ్గరికి చెల్లిస్తుంది అనమాట. ఆయన కాదు లేకపోయినా ఇప్పుడు కరుణ్ ఉండు చూసినా మీకు తెలియదు, అప్పుడు సినిమాలు మీకు తెలియదు, దానవేర స్వర కరుణ్ అని అర్థిస్తేనంట చివరిలాటికి ఆయన కలసకొండలాలు కూడా తీసిచ్చిందంట. ప్రాణం కూడా సేవం చేయడానికి ఎన్ని తిరగడంట. అట్లాంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న. అందుకని నాకు ఆయన అంటే అభిమానం. మన తెలంగాణ కూడా రామంది. అందుకే మొన్న ఎగిరింది మన తెలంగాణ గడ్డ మీద జనసేన జెండా ఎగిరింది. మరి నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో
మరి సింగిల్ గా పోటీ చేస్తారంటారా తెలంగాణకి? టైం వస్తే శాతడు ఆయనకి ఈ పదం సరిపోదు. ఈ రెండు రాష్ట్రాల ప్రజల్ని యావత్ ప్రపంచాన్ని కాపాడాలంటే ఆయనకి ప్రధానమంత్రి అయితేనే సరిపోద్ది. ఎందుకంటే ఎక్కడ పట్టినా కుప్పలు తెప్పలు కొనరు. పేదవాళ్ళు సమస్యలతో కొట్లాడుతున్నారు. ఇది చేస్తాం అది చేస్తాం అని వచ్చిన వాళ్ళే కానీ ఏ ఊరు ఏది చేసిన వాళ్ళు లేరు. సమస్య మీద పోరాటం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు నేను చేసినట్టు ఎవరైనా చేశారు చూపిమ్మను. చరిత్ర బయటకు వెళ్తా. ఇప్పుడు ఊరికి రోడ్ లేకపోతే ఆయన పేరే వెళ్తుంది. ఏ నాయకుడి పేరు అన్న వెళ్ళిందా? మా ఊరి కాడ కూడా ఒక సమస్య ఉంటే నేను కూడా చెబుతున్నా. మా కాడ కూడా రోడ్ లేదన్న 40 ఏళ్ళు అయిందన్న రోడ్ వేపి. నాయకులు ఎంతో మంది వస్తారు దోసుకుంటారు పోతారు రోడ్ వేపించలేదని. మరి ఏ ఊరికి రోడ్ లేకపోయినా ఎక్కడ సమస్య ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న పేరు వెళ్తుందంటే ఏడుకి వెళ్తుంది. ఆయన దగ్గరకు పోతే బాగా అవుతుందనే కదా. అది బ్రహ్మంగారు చెప్పింది అదే. ఆ ధర్మం ఓడిపోయినప్పుడు అధర్మం లేచినప్పుడు నేను ఏరబోగ వసంతరాయలుగా అవతరిస్తానమ్మా అని చెప్పింది. ఆ రూపంలో ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవతరించిండేవని నా అభిమానం. పిచ్చి అనుకోవచ్చు, కాకపోతే నాకు పిచ్చి కాదు అభిమానం. మంచి చేసే వాళ్ళ నాకు అభిమానం ఎక్కువ ఉంటది. విమర్శించే వాళ్ళకి దయచేసి విమర్శించడం ఆపి అవతల వ్యక్తిని తిట్టడం ఆపి ఆయన చేసే మంచి పనులు చూడండి. అసలు ఎవరు మంచి చేస్తారా ఎవరు చెడు చేస్తారో చూసుకొని అంచనా వేసానండి. ఉపయోగం ఉంది. మన ప్రజలకు ఎవరు ఉపయోగం పడితే వాళ్ళే నాయకుడు, వాళ్ళే దేవుడు. నాకు ఒక పార్టీ అని కాదు, ఏ నాయకుడు మంచి చేస్తే ఆయనే నాకు దేవుడు.